నా లోపల ఒక కొన ఆశ మిగిలి ఉన్నది అని అంటే సంఘ శక్తి. బట్ ఇవాళ ప్రపంచానికి పరిచయం కావాలా. జో దిక్తా హే. కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్, కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన మన మొఘల్, వాళ్ళ చరిత్ర మన మీద రుద్ది మన కల్చరల్ ఐడెంటిటీని దూరం చేసినప్పుడు, మన కల్చరల్ ఐడెంటిటీ వసుదేవ కుటుంబకం సర్వే జన సుఖినో భవంతు అని జాతీయవాదం అలా నింపి ప్రతి భారతీయుడు ఒక హిందువే, ప్రతి హిందువు ఒక భారతీయుడే, భారత్ని ప్రేమించే ప్రతి ఆత్మ. ఇవాళ భారత్లో ఒక హిందూ అనేటోడు సెకండ్ గ్రేడెడ్. సంఘ్ పరివార్ ఒక లక్ష్యం ఏంది అని అంటే వికసిత్ భారత్ అననే దానికంటే భారత్ కీర్తి ప్రతిష్టలు. జమ్మూ అండ్ కాశ్మీర్లా అణువు గజం గజం తెలిసిన ఎవరైనా వ్యక్తి ఉన్నారు అని అంటే, ఎవరైనా వ్యక్తిత్వం ఉన్నది అని అంటే నేను ప్రౌడ్గా చెప్పుకుంటా, నేను ఆ సంఘ్ పరివార్కేని వస్తానని. నేను ఒక గర్వంగా గర్జించి చెప్పుకుంటా, నా కుటుంబ రూట్స్ మొత్తం ఆడికేని ఉన్నాయి అని చెప్తా. నా తండ్రుల కాడికేని ఆ సంఘ శక్తి యుగే యుగే అని నమ్ముకుంటూ వచ్చినామని చెప్తా. ఎందుకు చెప్తా ఆ మాట అనంటే ఆధారాలతోనే చిత్రగుప్త్. ఇప్పటిదాకా మా ఐడియాలజీ ఆర్ టు దట్ మ్యాటర్ సంఘ ఐడియాలజీ ప్రాపగెండా అని నమ్మలే. మూవ్ బంద్ కామ్ చాలు అన్న దశల నడిచింది. బట్ ఇవాళ ప్రపంచానికి పరిచయం కావాలా. జో దిక్తా హే వహీ బిక్తా హే. అనామికంగా చేసిన పనులల్లా వాల్యూ దొరకడం లేదు. ఇవాళ జో దిక్తా హే వహీ బిక్తా హే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్, కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన మన మొఘల్, వాళ్ళ చరిత్ర మన మీద రుద్ది మన కల్చరల్ ఐడెంటిటీని దూరం చేసినప్పుడు, మన కల్చరల్ ఐడెంటిటీని పరిచయం చేసింది నా సంఘ్. ఇట్ హాస్ బికమ్ ఏ సప్లిమెంట్ ఆఫ్ నాలెడ్జ్. నాకొక అదేమంటారు వర్చువల్ గురువు అయింది నా సంఘ్. నా నాలెడ్జ్కి ఒక కొత్త పదును చేసి నన్ను షార్ప్ చేసింది నా సంఘ్. నా భారతీయతను నాకు దగ్గర చేసి బాధ్యత నేర్పింది నా సంఘ్. మూవ్ బంద్ కామ్ చాలు అని అనామికంగా దేశాన్ని ప్రేమించు, నీ కల్చర్కి దగ్గరగా నీ రూట్స్ ఐడెంటిఫై చేసుకో అని నేర్పింది నా సంఘ్. మిషన్ స్టేట్మెంట్ ఒకటే, కేవలం అండ్ కేవలం భారత్, నేషనలిజం. ఒకటే ఒక జెండా, ఒకటే ఒకే అజెండా, ఎగిరే మన తిరంగా. గర్వపడే భారత్, గర్వించే భారత్, విశ్వగురు మన భారత్ నేర్పింది నా సంఘ్. అడ్డమైన రాజకీయాలకు, సూడో సెక్యులర్లకు, అపీస్మెంట్ పాలిటిక్స్కి దూరంగా వసుదేవ కుటుంబకం సర్వే జన సుఖినో భవంతు అని జాతీయవాదం అలా నింపి ప్రతి భారతీయుడు ఒక హిందువే, ప్రతి హిందువు ఒక భారతీయుడే, భారత్ని ప్రేమించే ప్రతి ఆత్మ ఒక భారతీయుడే అని నేర్పింది నా సంఘ్. పుణ్య సనాతనం నిత్య నూతనం అని చెప్పింది నా సంఘ్. ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఖచ్చితంగా. అనామికంగా కొన్ని పనులు చేయలేం. ఎందుకు చెప్తున్నానన్నది ఇప్పుడు చెప్తా. ఇవాళ భారత్లో ఒక హిందూ అనేటోడు సెకండ్ గ్రేడెడ్ సిటిజన్ కంటే ఘోరం అయిపోయింది. ఇవాళ సంఘ్ పరివార్ ఆశ ఏంది అని అంటే, దాని మక్సత్ ఏంది అని అంటే, సంఘ్ పరివార్ ఒక లక్ష్యం ఏంది అని అంటే వికసిత్ భారత్ అననే దానికంటే భారత్ కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంలో చాటాలని. ప్రపంచ దిశలలో కూడా నేను అంటాలని, బ్రహ్మాండంలో ఈ భారత్ దిశ దశ అనేది పినాకిల్ ఆఫ్ గ్లోరీలో ఉండాలని అనేది వాళ్ళ తత్వం, వాళ్ళ తపస్సు. ఇగో ఇది నా సంఘ్. ఈడికి ఆగిపోలే. 17 మందితో నాగ్పూర్లో ఒక చిన్న కుటుంబంలాగా ఫార్మ్ అయిన ఈ సంఘ్ ఇవాళ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాలంటీర్ గ్రూప్ ఆఫ్ ది వరల్డ్ విత్ 5 మిలియన్ వాలంటీర్స్, విత్ మోర్ దెన్ 5 మిలియన్ వాలంటీర్స్. ఇగో ఇది నా సంఘ్. వీడికి ఆగిపోయిందానంటే వీడికి ఆగిపోలే ఫ్రెండ్స్. వీళ్ళు మాట్లాడతారు చాలా చాలా మాటలు. నేను చెప్తున్నా ఇవాళ ఇనుండ్రి, ఆధారాలతో చెప్తా, చెప్పమంటే కూడా పెట్టమంటే కూడా పెడతా. ఇవాళ వెస్ట్ బెంగాల్లో కూడా మూవ్ బంద్ కామ్ చాలు అని ఇవాళ నుంచి కాదు, 82 ఇయర్స్ నుంచి సంఘ్ తన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నది, ప్రజలని అప్రమత్తం చేస్తూనే ఉన్నది, వాళ్ళ మనసులల్లో నేషనలిస్టిక్ అజెండాని నింపుతూనే ఉన్నది ఫ్రెండ్స్. ఇవాళ వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఇంత మొన్నటిదాకా ఘన విజయం దాకా కూడా పోయినాం మనం. ఆల్మోస్ట్ మమతా బెనర్జీకి వెన్నులో వణుకు పుట్టించింది కూడా సంఘ్ సేవా కార్యక్రమాలు.
2020లా నాకు తెలిసి 1600 శాఖలను డైరెక్ట్గా నడిపింది సంఘ్. ప్రతి బెంగాల్ పౌరుణ్ణి భారతీయ వైపు గుంజుకొని వచ్చి జాతీయవాదం నింపింది సంఘ్. అలా దాంట్లో కొత్త ఉత్తేజం నింపి, కొత్త చైతన్యం నింపి, కొత్త ఉత్సాహంని రెట్టింపు చేసింది నా సంఘ్. బాధల కంటే ఎక్కువ బాధ్యత చాలా పెద్దది అని నేర్పింది సంఘ్ వెస్ట్ బెంగాల్లో. ఆడ లొల్లి జరుగుతుంటే కూడా ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ కంటే ముందు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నది సంఘ్. మణిపూర్లో కూడా లొల్లి జరిగితే ఇదే సంఘ్ పరివార మనుషులు అక్కడ పీస్ రిస్టోరేషన్ యాక్టివిటీలు చేస్తున్నారు. మూవ్ బంద్ కామ్ చాలు నేర్పింది నా సంఘ్. ఇవాళ సంఘ సిద్ధాంతము ప్రతి భారతీయుని ఎంపవర్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నించింది. ఒక స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, కల్చరల్ రూటెడ్ ఇండియా కోసం ప్రయత్నం చేసింది. ఇవాళ కేవలం రాజకీయ దృక్పథంలోనే ఆలోచించే ఈ దరిద్రులు ఎవరైతే ఉన్నారో, సంఘ మీద మాట్లాడే మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్లకు చిత్రగుప్త్ హెచ్చరిక జారీ చేస్తుంది. మీలాగా మేము రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పెట్టి అడ్డమైన రాజకీయాలు చేయలే నా సంఘ్. స్కూళ్ళు నడిపింది, కాలేజీలు నడిపింది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చింది, బీద వాళ్లకు ఫ్రీగా కూడా ఉచిత విద్య ఇచ్చింది సంఘ్. నాకు తెలిసి నేను 20 ఏళ్ళ డేటా చెప్తున్నా. 17,000 స్కూళ్ళు, 2.2 మిలియన్ స్టూడెంట్స్, 93,000 టీచర్స్, 15 టీచర్ ట్రైనింగ్ కాలేజెస్, 12 డిగ్రీ కాలేజెస్, 7 వొకేషనల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఇది నా సంఘ్ ఘనత. మూవ్ బంద్ కామ్ చాలు నేర్పింది నా సంఘ్. మళ్ళొకసారి చెప్తున్నా, 20 ఏళ్ళ డేటా చెప్తున్నా. 17,000 schools, 2.2 million students, 93,000 teachers, 15 teacher training colleges, 12 degree colleges, 7 vocational and training institutions. ఇంతగానం చేసిన అనామికంగా పనిచేస్తుంది నా సంఘ్. మెడికల్ క్యాంపులు, మొబైల్ హెల్త్ క్లినిక్లు, మన బడుగు బలహీన వర్గాలకు దగ్గరయ్యే తత్వం నా సంఘ్. డిజాస్టర్ దగ్గర ప్రాబ్లం వచ్చినా, రీహాబిలిటేషన్ ఎక్కడైనా చేయాలన్నా, న్యాచురల్ కాలామిటీస్ ఎక్కడ వచ్చినా, మొన్న కేరళలో ఫ్లడ్స్ వస్తే కూడా పనిచేసింది నా సంఘ్, మణిపూర్లో కూడా పనిచేసింది నా సంఘ్, ఇవాళ వెస్ట్ బెంగాల్లో కూడా సేవా కార్యక్రమాలు అందిస్తుంది నా సంఘ్. భారతీయ కోసము పనిచేస్తుంది నా సంఘ్. నమస్తే సదా వత్సలే మాతృభూమి చుట్టే తిరిగింది నా సంఘ్. ఒక కుటుంబం చుట్టూ ఎన్నడూ తిరగలే. ఇది గుర్తుపెట్టుకోరు ఇవాళ మీరు. ఒక యువ శక్తిని నమ్మింది సంఘ్. భారతీయత ప్రతి మనసుల చిలికి వడేలా ప్రయత్నం చేసింది సంఘ్. ఇవాళ రూరల్ డెవలప్మెంట్, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శానిటేషన్, అవన్నిటికీ సస్టైనబుల్ గ్రోత్లల్లా మీరు ఎక్కడైనా తీసుకోండి, సంఘ్ విభాగం లేదా అని చూసుకోండి మీరు. ఇక నేను డీటెయిల్గా ఓదలుచుకోలే కొన్ని విషయాలలో. ఆడికి ఆగిపోయిందా అంటే ఆడికి ఆగిపోలే ఫ్రెండ్స్. గీడికి ఆగిపోయిందా అంటే గీడికి ఆగాలి. ఇప్పుడు చెప్తున్నా ఇనుండ్రి. ఆనాడు ఒక ప్రధానమంత్రి పదవి కోసము దేశాన్ని విడగొట్టిన ఈ హీన చరిత్రకు ఆ హిందువులు నరకయాతన అనుభవిస్తుంటే, మరణకాండ జరుగుతుంటే వాళ్లకు ఆశ్రయం ఇచ్చింది సంఘ్. దేశ విభజన దగ్గర హిందువులను గుండెలో పెట్టుకొని చూసుకున్నది సంఘ్. 1947 కశ్మీర్ వార్లా ఎనలేని సేవలు అందించింది సంఘ్. యూనిఫికేషన్ ఆఫ్ దాదర్ అండ్ నాగర్ అండ్ గోవా విత్ ఇండియా, ఇక్కడ కూడా ఆ ప్రోద్బలంలా ప్రోత్సహించింది సంఘ్. 1962, 65 and 71 వార్ల సంఘ్ పాత్ర గుణాత్మకం. ఇది ఆనాడు పూల్వాలా చాచా నెహ్రూ కూడా కన్సిడర్ చేసి 1965 1963 అనుకుంటా, 63 or 65 డేట్లు నాకు కరెక్ట్ గుర్తులేవు ఇప్పుడు. 1963 or 65లో రిపబ్లిక్ డే పరేడ్లా సంఘ్ని ఒక వాలంటీర్ గ్రూప్ లెక్క రికగ్నైజ్ చేసింది పూల్వాలా చాచా నెహ్రూ. ఈ అడ్డమైన హీన చరిత్ర సంఘ్ పరివారం మీద ఏడిస్తాడు ఈ రాహుల్ గాంధీ. బ్లిట్స్ మ్యాగజైన్ ప్రకారము జల్సాలాడే ఈ జరాసంధుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇవాళ దేశంలో. త్యాగాల హబ్బు సంఘ్, అది గుర్తుపెట్టుకో. లాల్ బహదూర్ శాస్త్రి, జనరల్ ఖుష్వంత్ సింగ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది సంఘ్ని
ఎంతో మెచ్చుకున్నాడు 1965 వార్లా. 1971 వార్లా సంఘ్ వాజ్ ది ఫస్ట్ వాలంటీర్ ఆర్గనైజేషన్ టు డొనేట్ ద బ్లడ్. రక్తదాన శిబిరాలను 1971 వార్ జరుగుతుంటే సైనికులకు రక్తదాన శిబిరాలు పెట్టి సహాయపడింది నా సంఘ్. ప్రతి డిజాస్టర్ అండ్ కెలామిటీలా కామ్ మూవ్ బంద్ కామ్ చాలు నేర్పింది నా సంఘ్. వీళ్ళు మాట్లాడతారా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మాటలు? వీళ్ళని మాట్లాడమను. ఆ సంఘ సిద్ధాంతంలకేనే ఒక చిన్న నిన్న డెసిషన్ జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్కి మరోసారి రామ్ మాధవ్ గారు కీలకమైన పని ముగించనీకే ఒక ఇన్ఛార్జ్ లెక్క నియమించింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో అణువు గజం తెలిసిన ఎవరైనా వ్యక్తి ఉన్నారు అని అంటే, ఎవరైనా వ్యక్తిత్వం ఉన్నది అని అంటే అది రామ్ మాధవ్. ఇది ఒక బోల్డ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ బై భారతీయ జనతా పార్టీ అని మాట్లాడతారు. ఆనాడు తను ఒక వన్ ఆఫ్ ది కీలకమైన ఆర్కెస్ట్రా ప్లేయర్ చేసిండు జమ్మూ అండ్ కాశ్మీర్లో, క్రియేటింగ్ ఏ పొలిటికల్ బెనిఫిట్ ఫార్ భారతీయ జనతా పార్టీ. ఆయన ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆ ఘనత ఆయనకే సొంతం. రామ్ మాధవ్ గారు ఈజ్ అన్ ఆర్ఎస్ఎస్ లీడర్. మధ్యలో కొన్ని రోజులు ఆయన దూరం అయిండు రాజకీయాలకు అండ్ టు దట్ మ్యాటర్ ఆయన సేవలకు, బికాస్ సమ్ టెన్షన్స్ విత్ అమిత్ షా అని చెప్పి గంభీరమైన ఆరోపణలు ఉంటాయి. ఇప్పుడు నేను ఆడికి పోదలుచుకోలేదు. ఇవాళ ఏదైతే సిగ్నిఫికెంట్ డెసిషన్ రామ్ మాధవ్ గారిని మళ్ళీ తీసుకొని వచ్చిండ్రో, ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ పుష్ దట్ జమ్మూ అండ్ కాశ్మీర్లా మళ్ళొక్కసారి అశాంతి ఉండొద్దు, ఎలక్షన్లు సాఫీగా జరగాల, రాజకీయం ఎట్లా నడపాలో క్లారిటీగా ముంగటికి పోవాలా, గడ్డపార దించాలన్నా లేక మనుషులను కౌగిలించాలన్నా రామ్ మాధవ్కి వెన్నతో పెట్టిన విద్య. ఆనాడు బీజేపీ పీడీపీ అలయన్స్ని కూడా మేకప్ అండ్ బ్రేకప్ అండ్ ప్యాచప్ చేసింది కూడా మన రామ్ మాధవ్ గారే. సో ఇదైతే పొలిటికల్ స్ట్రాటజీ ఏదైతుందో అండర్ ది గైడెన్స్ ఆఫ్ రామ్ మాధవ్, ఇవాళ రామ్ మాధవ్ గారి కీలకమైన ఏవైతే సేవలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయో అట్లీస్ట్ నేను ఒక మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏ టర్మాయిల్స్ ఉన్నా ఏమున్నా ఆయన తన కార్య నిర్వహణ చేసుట్లా వెనకకు పోడు అండ్ హీ విల్ డూ అండ్ హీ విల్ డెలివర్ ది బెస్ట్ అని చెప్పి భావిస్తూ ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తూ సంఘ శక్తి యుగే యుగే అని చెప్పి ఆయనకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.